ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతోనే మానవులకు తలబొప్పి కడుతుందని అంటుంటే ఇప్పుడు దాన్ని మించిన ఇంటెలిజెన్స్ ఒకటి పురుడు పోసుకునేందుకు ప్రయోగశాలలో సిద్ధమవుతోంది. అదే ఆర్గనాయిడ్ ఇంటెలిజెన్స్ ఓఐ. మనిషి కణజాలంతో రూపొందించిన ఆర్గనాయిడ్ బ్రెయిన్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇది కంప్లీట్గా సక్సెస్ అయితే భవిష్యత్తులో బయోలాజికల్ కంప్యూటింగ్, హైబ్రిడ్ ఇంటెలిజెన్స్ అనే సరికొత్త మోడల్ మేధస్సు అవతరించనుంది. అంటే మానవాళిని మించిన మేధస్సు రాబోతోందన్నమాట. కృత్రిమ మెదడుతో ప్రతి మనిషి ఇక మరమనిషేనా? ఆర్గనాయిడ్ ఇంటెలిజెన్స్ ఓఐ వస్తే ఏఐ పరిస్థితి ఏంటి? విప్లవాత్మకంగా మారనున్న బయోలాజికల్ కంప్యూటింగ్ మానవాళిని మించిన మేధస్సు రాబోతోందా? ఇప్పటి వరకు రోబోటిక్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ గురించి ఆసక్తి కనబరిచిన ప్రపంచం ముందుకు భవిష్యత్తులో అంతకు మించిన కృత్రిమ మేధ ఆర్గనాయిడ్స్ ఇంటెలిజెన్స్ రూపంలో రాబోతోంది. ఇది ఏఐలా మనుషులు కాదు, మానవ కణజాలంతో రూపొందించిన ఆర్గనాయిడ్స్. ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు మానవ చర్మ కణాలను ఉపయోగించి కృత్రిమ మెదడు కణజాలాన్ని బ్రెయిన్ ఆర్గనాయిడ్స్ గా అభివృద్ధి చేస్తున్నారు. వైద్య పరిశోధనలు, ఔషధ పరీక్షలతో పాటు భవిష్యత్తులో బయోలాజికల్ కంప్యూటింగ్ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చే దిశగా ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంతకీ ఏంటి బ్రెయిన్ ఆర్గనాయిడ్స్ అంటే? మానవ కణాలను ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ గా మార్చి వాటిని కృత్రిమ నాడీ కణాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ కణాలు విద్యుత్ సంకేతాల ద్వారా పరస్పరం మాట్లాడుకుంటాయి, సమాచారాన్ని విశ్లేషిస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. అయితే ఈ సూక్ష్మ మెదడు కణాలు చైతన్యాన్ని కలిగి ఉన్నాయా లేదా అనే కోణంలో శాస్త్రీయ, నైతిక అంశాలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రక్రియలో ప్రయోగశాలలో మెదడును అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. వ్యాధుల తీవ్రతను అధ్యయనం చేయడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. జంతువులపై ప్రయోగాల కోసం ఆధారపడడాన్ని తగ్గిస్తాయి. వీటి కోసం అమెరికాకు చెందిన యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ NIH భారీగా నిధుల్ని కేటాయిస్తోంది. ఈ ప్రయోగాల్లో భాగంగా కార్టికల్ ల్యాబ్స్ వంటి సంస్థలు మనిషి, ఎలుకల నుంచి నాడీ కణాలను కంప్యూటర్లకు అనుసంధానం చేస్తున్నాయి. డిష్ బ్రెయిన్ వ్యవస్థ ద్వారా ఈ కణాలకు పాంగ్ వంటి క్లాసికల్ వీడియో గేమ్లను ఆడేలా శిక్షణ ఇచ్చారు. కణాలు విద్యుత్ సంకేతాలకు అనుగుణంగా స్పందిస్తూ అభ్యాస సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయట. దీన్ని పరిశోధక పరిభాషలో సింథటిక్ బయోలాజికల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. ఆర్గనాయిడ్స్ నాడీ కణాలు స్వతహాగా ఆలోచించగలవని, స్పృహ కలిగి ఉన్నాయని దీని అర్థం కాదు. భవిష్యత్తులో ఈ ఆర్గనాయిడ్స్ మరింత పెద్దవిగా, సంక్లిష్టంగా మారితే వాటి నైతికత, మానవ హక్కుల ప్రశ్నలు తలెత్తుతాయి. వైద్య పరిశోధనల కోసం తమ అవయవాలు, కణాలను విరాళంగా ఇచ్చేవారికి భవిష్యత్తులో దాతల నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి? ఇలాంటి పలు అనుమానాలపై చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి. సంప్రదాయ సిలికాన్ ఆధారిత కృత్రిమ మేధస్సుకు ప్రత్యామ్నాయంగా సజీవ నాడీ కణాలతో కూడిన కంప్యూటర్లను రూపొందించే ఆర్గనాయిడ్స్ ఇంటెలిజెన్స్ ఓఐ రంగంలో ఈ పరిశోధనలు నూతన శకానికి నాంది పలుకుతున్నాయి. చాలా దేశాల్లో కార్మికుల రోజువారీ పనులను క్షుణ్ణంగా రికార్డ్ చేస్తున్నారట. ఎందుకంటే వారి పనితీరును రికార్డ్ చేయడం ద్వారా భవిష్యత్తులో హ్యూమనాయిడ్ రోబోలకు ఆ పనితీరు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేయిస్తారని అంటున్నారు. మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మనుషులు చేయడానికి కష్టమైన రంగాలను హ్యూమనాయిడ్ రోబోల సాయంతో చేసేందుకు, రిస్కీ జాబ్స్లో హ్యూమన్ మ్యాన్ పవర్ను రోబోలతో రీప్లేస్ చేసేందుకు చాలా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కేంద్రాలు, షూ ఫ్యాక్టరీలు, వేర్ హౌస్లు, టెక్స్టైల్ రంగాలు, ఇలా కార్మికులకు కష్టంగా ఉన్న రంగాల్లో రోబోలను వాడాలన్నది ఒక ఆలోచన. కానీ మానవ నాడీ కణాలను కంప్యూటర్లకు అనుసంధానించే సరికొత్త సింథటిక్ బయోలాజికల్ ఇంటెలిజెన్స్ ఇంకా పిండం దశలోనే ఉంది. అది పుట్టుకొచ్చిందంటే సజీవ నాడీ కణాలతో కంప్యూటర్లను రూపకల్పన చేసే ఆర్గనాయిడ్ ఇంటెలిజెన్స్ పెరిగి పెద్దదయ్యే ఛాన్స్ ఉంది. మానవ, ఎలుకల నాడీ కణాలను కంప్యూటర్లకు అనుసంధానం. ఓఐకి సింథటిక్ బయోలాజికల్ ఇంటెలిజెన్స్ గా పేరు.
సజీవ నాడీ కణాలతో కంప్యూటర్ల రూపకల్పన. జీవనాడులకు మైక్రో ఎలక్ట్రోడ్లను అనుసంధానించి కంప్యూటర్లతో జోడిస్తున్నారు. సిలికాన్ చిప్ల స్థానంలో నిజమైన జీవ కణాలను ప్రాసెసర్గా మార్చడమే ఆర్గనాయిడ్ ఇంటెలిజెన్స్. హ్యూమనాయిడ్ రోబోలు లేదా ఏఐ యంత్రాలు మనుషుల్లాగా వస్తువులను పట్టుకోవడం, ప్యాకింగ్ చేయడం, సంచులను అమర్చడం ఖచ్చితంగా చేయాలంటే మనుషుల చేతి కదలికల నిజమైన డేటాను విశ్లేషించడం అవసరం. అందుకే ఇలా మనుషుల తలలకు కెమెరాలను అమర్చి పనులు చేసే క్రమాన్ని రికార్డ్ చేస్తున్నాయి కొన్ని సంస్థలు. విదేశాల్లో, ధనిక దేశాల్లో ఇలాంటి టెక్నాలజీ మార్పులు వేగవంతంగా చోటు చేసుకుంటున్నాయి. చాలా వరకు మనుషులు చేసే పనులు ఇప్పటికే ఆటోమేట్ అయిపోయాయి. భారత్లో లక్షలాది మంది కార్మికులు ఇప్పటికీ చేతులతోనే ఈ పనులు చేస్తున్నారు. అందుకే స్టార్టప్లు, ఏఐ కంపెనీలకు భారత్ ఒక పెద్ద ట్రైనింగ్ గ్రౌండ్గా మారిందని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధ, రోబోటిక్స్ రేసులో నిజమైన హ్యూమన్ డేటా కోసం డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ ప్రక్రియ వల్ల భారత్లోని అసంఘటిత రంగ కార్మికులు తాత్కాలికంగా కొంత అదనపు ఆదాయం పొందుతున్నప్పటికీ భవిష్యత్తులో వారి ఉపాధికే ఇది పెద్ద ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థానాన్ని భవిష్యత్తులో ఆర్గనాయిడ్ ఇంటెలిజెన్స్ భర్తీ చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. మానవ కండరాలు, నాడుల నుంచి కణజాలాన్ని సేకరించి ప్రయోగశాలలో 3D ఆకారంలో ఉండే చిన్న చిన్న మెదడు కణాల సమూహాలను తయారు చేస్తున్నారు. ఇవి భవిష్యత్తులో ఆర్గనాయిడ్ ఇంటెలిజెన్స్ కు ఊపిరి పోస్తాయన్న సంకల్పంతో శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇది ఏఐని మించిపోగలదా అన్న సందేహాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే సిలికాన్ చిప్స్, కోడింగ్, సర్వర్ల స్థానాన్ని ల్యాబ్లో పెంచిన మానవ సజీవ మెదడుగా ఆర్గనాయిడ్ ఇంటెలిజెన్స్ భర్తీ చేస్తాయి. ఏఐకి భారీ డేటా సెంటర్లు, మెగావాట్ల విద్యుత్ అవసరం. కానీ మానవ మెదడు కేవలం 20 వాట్ల విద్యుత్తో పని చేయగలదు. ఏఐకి కోట్లాది డేటా పాయింట్లు, సుదీర్ఘమైన కోడింగ్ శిక్షణ ఇవ్వాలి. కానీ ఆర్గనాయిడ్ ఇంటెలిజెన్స్తో స్వల్ప డేటాతోనే వేగంగా నేర్చుకోగలదు. ప్రస్తుతం ఏఐ సూపర్ కంప్యూటర్లకు కావలసిన విద్యుత్ ఉత్పత్తి వల్ల పర్యావరణంపై ఒత్తిడి పెరుగుతోంది. కానీ ఓఐ బయో ప్రాసెసర్లు అతి తక్కువ విద్యుత్తో కోట్ల రెట్లు వేగంగా పనిచేయగలవు. ఆర్గనాయిడ్ ఇంటెలిజెన్స్తో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఆల్జీమర్స్, ఆటిజం, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధులకు మందులను తయారు చేయడానికి జంతువులపై ప్రయోగాలు చేసే అవసరం లేకుండా ఈ ఆర్గనాయిడ్లపైనే నేరుగా పరీక్షలు చేయొచ్చు. ఓఐ రాకతో ఏఐ నిజంగా అంతరించిపోతుందా అంటే అది రాత్రికి రాత్రే సాధ్యం కాదు. ఏఐ టెక్నాలజీతో పోల్చితే ఓఐ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అయితే భవిష్యత్తులో ఏఐ పూర్తిగా అంతరించిపోకుండా ఓఐతో కలిసి సిలికాన్ చిప్స్, సజీవ కణాల హైబ్రిడ్ కాంబినేషన్తో బయో కంప్యూటర్లు ఉనికిలోకి వస్తాయన్నది శాస్త్రవేత్తల అంచనా. మానవ మెదడు కణాలను పెంచి కంప్యూటింగ్ కోసం వాడడం అంటే సజీవమైన ప్రాణులతో పని చేయించడం కిందే లెక్క. ఒకవేళ వీటికి నొప్పి తెలిసే స్థితి ఉంటుందా? అలా వస్తే వీటిని ఆర్గనైజ్డ్ మెషిన్లుగా వాడడం సరైనదేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు మేధావుల మైండ్లో మెదులుతున్నాయి. ఏదేమైనా సిలికాన్ చిప్ల పరిమితులు ముగింపుకు వస్తున్న తరుణంలో జీవకణాల ఆధారంగా పనిచేసే ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్ మానవ సాంకేతిక భవిష్యత్తును మార్చబోయే నెక్స్ట్ లెవెల్ అతిపెద్ద విప్లవంగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు.